ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా మాట వినని వాడికి అకస్మాత్తుగా పిడుగు పడినట్టు పడుతుందంట శ్రమ. ఒక పిడుగులాగా పడి దమ్మని చచ్చిపోతారు చూసారా, అలా చచ్చిపోతారంట వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా ప్రభు రక్తం, ప్రభు శరీరం, ప్రభు రక్తం. రొట్టెంట్ల ప్రభు రక్తం, ప్రభు శరీరం, ప్రభు రక్తం, ప్రభు శరీరం, ప్రభు రక్తం అంటుంటే ఎలా తీసుకుంటున్నావు దాన్ని? మీకు ప్రసాదంలో కనపడింది అది. అది కళ్ళకద్దుకుని దేవుడి దగ్గర పెట్టి దేవుడికి ఇలా అర్పించి ఇచ్చిన ప్రసాదంలా నీకు కనపడిందా? అది ప్రసాదం కాదు, ప్రభు శరీరం. అది ద్రాక్షరసం కాదు, ప్రభు రక్తం. దాన్ని వివేచించి తీసుకోవాలంటే ఎవడైనా సరే వివేచించాలి, ఆలోచించాలి. ఇది నేను తీసుకోవచ్చా, తీసుకోకూడదా? కొంతమంది అంటారు మేము తీసుకోండి. నువ్వు తీసుకోపోయినా సత్తావు. తప్పు చేసి తీసుకుంటే చత్తావు అన్న మాట ఎలా వాస్తవమో, నేను తప్పు చేసి దాన్ని తీసుకోను అంటే అలా కూడా సత్తావు నువ్వు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారం లేకపోతే ఎలా చచ్చిపోతాడో, ఒక వ్యక్తి క్రీస్తు నియమంలో, దేవుని వాక్యపు నియమంలో లేకపోతే వాడు కూడా చచ్చిపోతాడు. బలం లేని వాడైపోతాడు, నిర్వీర్యం అయిపోతాడు. వాడు ఏమీ చేయలేడు, జీవితంలో అన్ని కోల్పోతూ ఉంటాడు, అన్ని విషయాలు నష్టపోతూ ఉంటాడు.